ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న ఒక ప్రధానమైన అంశం కవిత. తెలంగాణ బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటే కేసీఆర్ ఫ్యామిలీలో కవిత తీసుకొచ్చిన ఒక లెటర్ వివాదం అనేది తెలంగాణ రాజకీయాలని తారాస్థాయికి చేర్చింది. ముఖ్యంగా ఎందుకంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణ క్రియేషన్కి ఉపయోగపడిన పార్టీ. ఇప్పుడు తెలంగాణ ఈ విషయానికి సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీలో కేటీఆర్ కంటే నాకే వారసత్వం కావాలి అన్నట్టు కవిత గారు అడుగుతున్నారు. ఇప్పుడు కవిత వివాదం అనేది వారసత్వం వివాదమా లేదా ఆస్తుల తగాదానా? అంటే కేటీఆర్ కవిత అన్న చెల్లెళ్ళ మధ్య ఇది వారసత్వమే కాదు, ఇది ఆస్తుల తగాదా అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు తెలంగాణ విషయాలకు సంబంధించి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిపై ఒక అవగాహన ఉన్న మీరు ఓకే ఆర్కే రుద్ర గారు, మీరు దీన్ని ఏమంటారు? ఇది వారసత్వ సమస్య, ఆస్తుల వివాదమా? ఇది నిజంగా చెప్పాలి అనుకుంటే కేసీఆర్ గారికి యొక్క అన్నా చెల్లెల బంధము కేటీఆర్ గారు కవిత గారు ఆస్తుల పంపకం కంటే కూడా దీన్ని వారసత్వ పోరుగానే ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఆస్తులు అనేది అది నెక్స్ట్ లెవెల్ థింగ్. ఇక్కడ వారసత్వ పోరు అనేది ఎట్లా అయింది అంటే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత ఎవరు అనేది ప్రధానమైన జరిగే అంశం, ఇక్కడ జరిగిన అంశం ఇది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా చర్చించే అంశం ఏంటంటే కేసీఆర్ గారి తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు కేటీఆర్ గారు. కవిత గారి పేరు ఎందుకు వినిపించడం లేదు అంటే ఇక్కడ జరిగిన కొన్ని 2018 తర్వాత కొన్ని పరిణామాల వలన కవిత గారి పేరు కేటీఆర్ గారి కంటే తక్కువగా వినిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 2024 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒకానొక కారణం కూడా కవిత గారే అని చాలా రూమర్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నిజము ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా తన మీద వచ్చిన అభియోగాలు ఏమేమి అభియోగాలు వచ్చినాయంటే లిక్కర్ స్కామ్ ఒకటి, మామూలుగా పేపర్ లీకేజ్ ఒకటి, సింగరేణి అంశం ఒకటి. ఈ అంశాల వలన కవిత గారు కొంచెం డిఫేమ్ అయ్యారు. కేటీఆర్ గారు ఈ తనకున్న వాగ్దాటి వలన వీటన్నిటినీ తను ఇముడ్చుకొని తన కేసీఆర్ గారి వారసుడిగా తను ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది బాగా జరిగిపోయింది కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు. కాబట్టి కేటీఆర్ గారే పార్టీలో మెయిన్, కేసీఆర్ గారి తర్వాత మెయిన్ కేటీఆర్ గారే అన్న అంశము బాగా ఈ మధ్య ముదిరిన అంశం అయిపోయింది. దీనివల్ల కవిత గారు ఏమనుకున్నారంటే కేసీఆర్ ఉన్నప్పుడే తను సెటరేట్ చేసుకోవాలి జీవితాన్ని, లేకపోతే కేసీఆర్ గారు అంటూ తనకి ఏమైనా మిస్లు అయి జరిగితే పార్టీ మొత్తం కేటీఆర్ గారి హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతుంది తప్ప కవిత గారి దగ్గరికి రాదు. అందువల్ల కవిత గారు ముందు జాగ్రత్తతో ఈ వివాదం అనేది జరుగుతున్నప్పుడే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆస్తులకు సంబంధించి ఏమంటారు మీరు? ఆస్తులు అనేది అది చాలా తక్కువ అంశం, వారసత్వ పోరు అనేది ఎక్కువ అంశం. ఎందుకంటే పార్టీ అనేది ఉండాలి ముందు, పార్టీ ప్రాబల్యం ఉంటే ఆస్తులు అనేవి పెద్ద విషయం కాదు. నాకు తెలిసినంత వరకు అయితే కవిత గారి విషయంలో తను రాజకీయ ప్రాబల్యం ఉండాలని కోరుకుంటారు తప్ప ఆస్తుల ప్రాబల్యం ఉండాలని కోరుకుంటారు అని అనే మనసత్వం అయితే కవిత గారు. అంటే రాజకీయంగా ప్రాబల్యం ఉంటేనే ఆల్మోస్ట్ ఆస్తులు కూడా ఉంటాయి, కాబట్టి రాజకీయ వారసత్వం ఉంటేనే ఆస్తులు నా చేతిలో ఉంటాయని, అంటే ఆస్తుల వివాదం పెద్ద విషయం కాదు. ఇక్కడ ఓన్లీ వారసత్వ పోరు అనేది ఎక్కువ, రాజకీయ వారసత్వం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ కొన్ని వార్తలు ఏం చెప్తున్నాయంటే కవిత తండ్రి కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారితో పోలిస్తే అమ్మ నువ్వు కూతురువైనా కానీ కూతురువే, రాజకీయాల్లో నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, కేటీఆర్ చూసుకుంటారు అన్నట్టు క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడం వల్లే ఈరోజు కవిత గారు లెటర్ ఈ వివాదాల ద్వారా బయటకు వచ్చి వేరే కొంపటి ఏర్పాట్లు చేసుకున్నారని మనం అనుకోవచ్చా? ఇప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్గా కవిత గారికి చెబితే నువ్వు రాజకీయాల్లో ఉండొద్దు, నువ్వు చేయడం కరెక్ట్ కాదు అని కేసీఆర్ గారు డైరెక్ట్గా చెబితే కవిత గారు మ్యాక్సిమం వింటారు. ఒకవేళ వినని పక్షంలో తను సొంతంగా కుంపటి పెట్టుకోవాలనుకున్నా కూడా కేసీఆర్ సపోర్ట్ లేని తెలంగాణలో కవిత గారు అనేవారు ఏమంటారు ముందుకు సాగడం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు కవిత గారిని చంద్రశేఖర్ గారు ఎందుకు పట్టించుకోవడం కేటీఆర్ గారితో పోలిస్తే? కవిత గారు రాజకీయాలకు వారసత్వానికి పనికిరాదు అని కేసీఆర్ గారు అనుకుంటున్నారా? అలా అని కాను కానీ ఒకటే ఒక అంశం, 2024 బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఒకానొక కారణం కవిత గారు అయ్యారు. ఏ విధంగా, ఎందుకు కారణం అయ్యారంటే ఈ లిక్కర్ స్కామ్ని అడ్డం పెట్టుకొని బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు బాగా ప్రమోట్ చేశాయి. కవిత గారి వల్ల డిఫేమ్ అయ్యాము అని కేసీఆర్ గారి మనసులో బాగా పడిపోయింది. దానివల్ల మాత్రమే కేసీఆర్ గారు కవిత గారిని పక్క పెడుతున్నారు తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా కవిత గారిని కేటీఆర్ గారిని అన్ఈక్వల్గా ఎన్నడూ చూడరు ఆయన. ఓకే,
ఇంకా లిక్కర్ స్కామ్తో పాటు ఇంకా ఏ అపవాదులు వీడి మీద ఉన్నాయి? లిక్కర్ స్కామ్ ఒకటి, పేపర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 1 కానీ దీన్ని కొంచెం కాస్త మాకు వివరంగా చెప్పండి. గ్రూప్ 1 పేపర్ ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి 1 మంత్ బిఫోర్ ఈ పేపర్ లీకేజ్ అనేది బయటకు వచ్చింది. దాంట్లో కవిత గారు ఉన్నారా లేరా అనేది ఎవరికీ తెలియదు. కానీ బాగా ఫేమ్ అయిన విషయం ఏంటంటే కవిత గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మాత్రమే ఫేమ్ అయింది. దీనిని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు బాగా బలంగా తీసుకెళ్ళిపోయాయి. దానివల్ల కవిత గారు చాలా డిఫేమ్ అయిపోయారు తెలంగాణ నిరుద్యోగుల్లో. లిక్కర్ స్కామ్ వల్ల ఏమైందంటే తెలంగాణ ఆడబిడ్డ అన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. దీనివల్ల ఏమైంది అంటే మొత్తం తెలంగాణ అంశం ఆడపిల్లలకి ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల కవిత గారి వల్లనే బీఆర్ఎస్ పార్టీ వీక్ అయింది అన్న ఒక కారణంతో కేసీఆర్ గారు దీనిని కొంచెం కేటీఆర్ గారి కంటే కవిత గారిని కొంచెం తక్కువ చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారి దృష్టిలో కవిత గారు కేటీఆర్ గారు ఇద్దరు సమానమే, అంతే తప్ప ఈ కేటీఆర్ గారు ఎక్కువ చేయడం కానీ కవిత గారిని తక్కువ చేయడం కానీ ఉండదు. రాజకీయంగా ఎవరికి ఎక్కువ? రాజకీయంగా అంటే కొడుకుదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, అది 100%. ఇది ఎందుకంటే ఇప్పుడు కవిత గారికి టెయింట్ అయ్యారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఢిల్లీ స్థాయిలో అరెస్ట్ అవ్వడం, సో ఢిల్లీ స్థాయిలో డిఫేమ్ అవ్వడం, రాజకీయ పార్టీలు ఉపయోగించుకోవడం, ఆరోపణ అయినా జైలుకి వెళ్ళడం. రెండోది ఏంటంటే పేపర్ లీకేజ్. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లీకేజ్లు, సింగరేణి, ఇలా ఈ వివాదాల వల్ల విద్యార్థులు ఎవరికి డిఫేమ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొడుకు కంటే ఈవిడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే అది రాజకీయంగా ప్రాబల్యం పోతుంది, అదేవిధంగా ఓడిపోయిందని మీరు అంటారు, అంతే కదా? తర్వాత ఇంకో చాలా ప్రధానమైన విషయం ఏంటంటే కవిత గారు ఒక తెలంగాణ మూమెంట్ సమయంలో జాగృతి అని ఇలాగా ఒక ఉవ్వెత్తున లెగిసిన ఒక కెరటంగా చెప్పుకోవచ్చు. తండ్రి చాటు బిడ్డ అయినా తండ్రికి తగ్గ కూతురు అన్నట్టు ఒక అద్భుతంగా తెలంగాణ మూమెంట్లో ఏ విధంగా ఈవిడి పార్టిసిపేట్ చేసి ఏ విధంగా ఈవిడి పైకి రాజకీయంగా తెలంగాణలో తిరుగులేని ఒక అద్భుతమైన శక్తిగా ఎలా తయారైందో చెప్పగలుగుతారు? తెలంగాణ రాష్ట్ర సాకారం కావడానికి ఒకానొక వ్యక్తిలో కేసీఆర్ గారు ముఖ్యమైన వ్యక్తి. తన వారసురాలుగా కేటీఆర్ గారు కవిత గారు ఇద్దరూ ఉద్యమంలోకి వచ్చారు. కానీ కవిత గారు వచ్చిన సాంస్కృతిక విషయంలో ఎక్కువగా వెళ్ళిపోయారు, డెప్త్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే తెలంగాణలో బోనాలు, బతుకమ్మ అనేది చాలా ప్రాముఖ్యమైన పండుగలు. వీటిని విదేశాలలో, ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించారు. దీంతోపాటు తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థని స్థాపించి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మనసులోకి చొచ్చుకొని పోగలిగారు. దీనివల్ల కవిత గారికి చాలా ఫేమ్ వచ్చింది. తెలంగాణ జాగృతి 2008లో ఏర్పాటు చేయడం ప్రపంచ దేశాలతో పాటు అన్ని దేశాలలో, తెలంగాణతో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు బోనాలు, ఇప్పుడు బతుకమ్మ, ఇవి తెలంగాణ సంస్కృతికి ఏ విధంగా ప్రతిబింబించేస్తాయి? ఈ తెలంగాణ రాష్ట్రం నాకు తెలిసినంత వరకు చారిత్రకంగా ఈ బోనాలు, బతుకమ్మ అనేవి ఎప్పటి నుంచో ఉన్నవి తెలంగాణలో. కానీ కొన్ని సందర్భాలలో బతుకమ్మ బోనాలు అనేవి ఉమ్మడి రాష్ట్రంలో కొంచెం నెగ్లిజెన్స్ జరిగింది, అది అందరికీ తెలిసిందే. కానీ 2008 తర్వాత జాగృతి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా బోనాలు, బతుకమ్మ అనేది దేశాలలో అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాలలోనూ విస్తరింపజేశారు. దీనిలో ముఖ్య పాత్ర వహించింది మాత్రం కవిత గారే, ఇందులో ఎలాంటి సందేహము లేదు. కానీ కొంత రాజకీయ నాయకులు అంటారు అంతకుముందు బతుకమ్మ లేదా, అంతకుముందు ఉన్నవి, కానీ ప్రపంచాన్ని దృష్టికి తీసుకెళ్ళింది మాత్రం కవిత గారే. ఇందులో అంటే తెలంగాణ సంస్కృతికి ఒక ఐడెంటిటీ, ఒక అద్భుతమైన గుర్తింపు తీసుకొచ్చింది కవిత జాగృతి. సో ఈ విధంగా ఆవిడ రాజకీయంగా పలుకుబడి సంపాదించి తెలంగాణ మూమెంట్కి కూడా ఉపయోగపడింది. అందుకనే తెలంగాణ అంటే ఇప్పుడు ఈరోజు తెలంగాణ నిన్న కవిత గారు తెలంగాణ జాగృతి ఒక ప్రత్యేక ఆఫీసు ఓపెన్ చేశారు. దీని అంతరార్థం ఏంటి? దీన్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏమనంటే తనకు పార్టీల సముచిత స్థానం లభించడం లేదనుకోవచ్చు, లేదా ఈ జాగృతి ద్వారా తన తండ్రి కోల్పోయిన స్థానాన్ని తిరిగి తనను రప్పించడం కోసం తనకు ఏ విధమైన సాయం చేయాలనుకున్నా కూడా తను ముందుగా ఈ ఒక సంస్థ, ఎందుకంటే ఇది 2008లో స్టార్ట్ అయింది తెలంగాణ జాగృతి. ఈ జాగృతి వల్లనే తన ఫేమ్ అయింది. ఆ ఫేమ్ వల్ల దాన్ని మళ్ళా యూజ్ చేసుకొని తన తండ్రి కోల్పోయిన స్థానాన్ని తన వల్ల కోల్పోయింది అనుకుంటున్నారు చాలామంది. తన వల్ల జరిగిన తప్పిదమో కాదు, తను అయితే భరిస్తుంది ఆ బాధ నుంచి తండ్రిని మళ్ళీ సీఎం స్థాయి కూర్చోబెట్టడానికి కోసం దీని ఆఫీస్ ఓపెన్ చేసింది. అంతేనా? లేకపోతే తెలంగాణ జాగృతి ద్వారా ఒకప్పుడు సంపాదించిన పేరు ద్వారా
దాని ద్వారానే కవిత గారు బయటకు వచ్చారు. తెలంగాణ జాగృతి, తెలంగాణ సంస్కృతి, బోనాలు, బతుకమ్మ పండుగలు. మళ్ళీ వాటి ద్వారానే ప్రజల్లోకి వెళ్ళి వేరే కుంపటి పెట్టే అవకాశం ఉందా? నాకు తెలిసినంత వరకు 100% సొంత కుంపటి అనేది జరగని పని. ఎందుకంటే తనే కుండబద్దలు కొట్టింది. నేను వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళను. 2, సొంత కుంపటి పెట్టాలి అనుకుంటే తను ఇప్పుడు పెట్టి ఏం చేసుకుంటుంది? ఇంకా 4 years ఉంది తెలంగాణలో, ఆల్మోస్ట్ 3 years దాకా ఉంది తెలంగాణలో ఎన్నికలు రావడానికి. ఈ ఎన్నికలు రావడానికి 3 years ఉంది. ఇప్పుడు తను పార్టీ ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీని చీల్చుతుంది అని ఎవ్వరూ అనుకోవడం లేదు. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి మళ్ళీ జాగృతి ద్వారా, తెలంగాణ సంస్కృతి ద్వారా ప్రజల పర్యటన పెట్టుకుని ఆవిడకంటూ ఒక స్థానాన్ని పెంచుకుంటది. అంతే, 100%. అందులో ఇప్పుడు ఆవిడ వేరే పార్టీలకి వెళ్ళను అని కొండబద్దలు అంటే ఇంకా కాంగ్రెస్ కానీ బీజేపీలో కానీ ఆవిడ వెళ్ళదు, అర్థమైపోయింది. 2, ఒకవేళ వేరే కుంపటి ఇప్పుడు కాకపోతే ఇంకో 3 సంవత్సరాల తర్వాత, మీరు అన్నట్టు 3 సంవత్సరాల తర్వాత పెట్టిన కేసీఆర్ గారు ఉండగా కేసీఆర్ గారు వారసత్వంగా ఎన్నుకున్నప్పుడు ఈవిడికి ఏమైనా రాజకీయంగా ప్రాబల్యం ఉంటుందా? 100% ఉండదు. ఎందుకంటే తెలంగాణ విషయంలో కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారు ఎవరు చెబితే వాళ్ళే ఉంటారు 100%. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి అతను. ఆయనను కాదు అని ప్రజలు వేరే వాళ్ళకు ఓటు వేస్తారనుకోవడం తప్పు. అండ్ కవిత గారు కూడా కేసీఆర్ గారు కాదు అని తను వేరే పార్టీ పెట్టలేదు. ఎందుకంటే మనం లేటెస్ట్గా చూస్తున్నాం, కేసీఆర్ గారిని ఒక్క మాట అయినా అంటే తను రియాక్ట్ అవుతుంది, మిగతా ఎవరిని అన్నా రియాక్ట్ అవ్వదు. ఎందుకంటే తన తండ్రికి ఈవిడికి కవిత గారికి నిజంగా కేసీఆర్ మీద తండ్రి అనే ప్రేమ ఉందా? 100% ఉంటుంది. కేసీఆర్ గారికి కూతురు అనే ప్రేమ ఉంది. అంటే మరి కేసీఆర్ గారు ఇంత కూతురు అంటే చాలా చాలా ఎక్కువ ఇష్టమని తెలుస్తుంది అనమాట కేటీఆర్ గారు ఎవరితో పోల్చిన. కానీ రాజకీయంగా కూతురికి ఎందుకు ఇవ్వడంలే? అంటే ఇక్కడ డిఫేమ్ అవడం వల్ల ఒకటే ఒక విషయం, తను వల్ల పార్టీ నష్టపోయింది అన్న ఒకే ఒక కారణంతో బంగారు తెలంగాణకి కవిత గారు పనిచేయరని డిసైడ్ అయిపోయారు. ఎందుకు అంటే తన మీద పడ్డ మచ్చల వల్ల తను ఆ విధంగా ఫిక్స్ అయ్యారు తప్ప. ఇప్పుడు కేసీఆర్ గారికి కూతురు ఎక్కువ, తెలంగాణ భవిష్యత్తు ఎక్కువ. తెలంగాణ భవిష్యత్తు ఎక్కువ 100%. ఎందుకంటే కూతురు తనను చూసుకోగలుగుతాడు, కానీ భవిష్యత్తు ఇక్కడ నిర్మించాలి కదా. తను తెచ్చిందే తెలంగాణ, తెచ్చింది ఎందుకు? భవిష్యత్తు నిర్మించడం కోసం, బంగారు తెలంగాణ సాధించడం కోసం. దానికోసం తన కూతురునైనా పక్కకు పెడతాడు తప్ప తెలంగాణ విషయంలో రాజీ పడ్డాడు. ఇప్పుడు ఈ వివాదం వల్ల కేసీఆర్ గారి పేరు ప్రఖ్యాతులు మరోసారి పై స్థాయికి వెళ్తున్నాయి. ఎందుకంటే రక్త బంధాలు, ముద్దులు కూతురైనా ఎవరైనా బంగారు తెలంగాణ, కోటి రతనాల వేళ తెలంగాణ తర్వాతే ఎవరైనా అనేది నా వారసత్వం బంగారు తెలంగాణ తెచ్చే కేటీఆర్కే అని కవిత కంటే పోలిస్తే తెచ్చేస్తున్నారని మనకు అవగతం అవుతుంది 100%. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలంగాణ భవిష్యత్తు ఇంపార్టెంట్, కూతురు కొడుకు అనేది సెకండరీ థింగ్. ఇవన్నీ తనకు పార్టీ ఇంపార్టెంట్. పార్టీ వల్లనే తెలంగాణ భవిష్యత్తు అనేది బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతోనే కవిత గారిని కానీ కేటీఆర్ని కానీ వన్ సైడ్ చూస్తున్నారు తప్ప ఒక కేసీఆర్ గారి విషయంలో కవిత గారు ఒక ఎక్కువ, కేటీఆర్ గారు తక్కువ అనేది ఏమీ ఉండదు. కాకపోతే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్స్ కానీ తనే చెప్పారు కవిత గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత గారు తండ్రి చెప్పినట్టు విని తండ్రి చెంతన ఉంటేనే, తర్వాత తండ్రి తదానంతరం కూడా నేను బంగారు తెలంగాణకు పాటుపడతాను, కేటీఆర్ చెప్పినట్టు నువ్వు ఎవరిని వారసుని ప్రకటించినా అందులో నేను ఉంటాను అంటేనే ఆవిడికి రాజకీయ భవిష్యత్తు 100% అందులో. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని కాదు అని వాళ్ళ పార్టీలో ఎవరిని యాక్సెప్ట్ చెయ్యరు. కేటీఆర్ గారైనా కవిత గారైనా కేసీఆర్ గారి తర్వాత 100% ఇందులో. ఎందుకంటే కేసీఆర్ గారికి మీద ఉన్న అభిమానం అలాంటిది తెలంగాణ ప్రజల్లో. ఎందుకంటే తెలంగాణ తేవడానికి తను చాలా కష్టపడ్డాడు. ఆ విషయంలో తెలంగాణ ప్రజలు 100% కేసీఆర్ గారు ఎవరు చెబితే వాళ్ళే. కేటీఆర్ గారు అంటే కేటీఆర్ గారు, కవిత గారు అంటే కవిత గారు, అంతే తప్ప కేసీఆర్ గారిని కాదు అని ఎలాంటి నిర్ణయాలు తీసుకోబడవు అందులో 100% ఆ విషయంలో. థ్యాంక్ యూ ఆర్కే రుద్ర గారు, మీరు చాలా సంస్కృతికి ఇదన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.